టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2 రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీం వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో 3 తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. After considering this report and with the discussion with the senior leadership, Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, a dynamic leader who campaigned in this election extensively with other senior leaders, like Uttam Bhattiji and all other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. We are very sure, AICC is very sure that the first and foremost priority of this government, the new government, is to fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. This is going to be a clear-cut, clean and very energetic and able government which going to provide maximum governance to the people of Telangana. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మదిర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లుబట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క సహా పలువురు ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మల్లుబట్టి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గుండె నిండా ఆత్మస్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం. నైరాశ్యలో ఉన్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. మండు టెండలు, వడగాల్పు వానలు, ఎముకలు వణికించే చలి కాలేదు ఏమి మన సంకల్పానికి అడ్డు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తాను 1364 కిలోమీటర్ల 109 రోజులు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించిందని అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ తరపున కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్ రోడ్లో టైప్ 8 క్వార్టర్ను కేటాయించారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నిర్వహించిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలుపొంది అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే నివాసంలోనే ఉన్నారు. 2014లో సీఎం అయిన తర్వాత అదే క్వార్టర్లోనే కొనసాగారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది. ఈ క్రమంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు కేంద్రం అదే నివాసాన్ని కేటాయించింది. ఆ తర్వాత ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఆ నివాసంలోనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయబోతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ వారి తరపున పోరాడుతానని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ కంటెస్టెంట్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. నియోజకవర్గానికి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో ప్రేమను, ఆదరాభిమానాలను చూపారని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తాను ఓడిపోవడం బాధగా ఉందని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు, నేతలకు, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తనను ఓడించేందుకు అధికార
అధికార పార్టీ నేతలు ధన బలంతో అధికార బలంతో మరో పార్టీ బలంతో ఎన్నో కుట్రలు చేశారని అయినా కూడా చివరి వరకు తాను పోటీలో గట్టి పోటీ ఇచ్చానని అన్నారు. తనకు ఓట్లేసిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. जरूरत नहीं है और मैं ये राउडीज़म है, जो होलीगनिज्म है जो होता है वहाँ पे ज़्यादातर, और मेरे ख्याल में ड्रग्स के भी इश्यूज़ हैं, तो उसको मैं बिल्कुल ज़रूर दूर करूँगा, क्योंकि मुझे पता है कि पब्लिक मेरे साथ है और मेरे जितने भी लोग उन्होंने काम किया है उनको मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा, क्योंकि मेरा बेटे ने बहुत मेहनत की, मेरे डॉटर इन लॉ ने भी मेहनत की, और उनके जितने भी दोस्त अहबाब थे बहुत मेहनत की, और मेरे जितने भी क्लोज रिलेटिव्स है, क्लोज फ्रेंड्स हैं, वो लोग पूरा मिलकर बहुत मेहनत की, उनका भी मैं बहुत बहुत शुक्रिया अदा करूँगा। और इंशाल्लाह हम जुबली हिल्स को आगे ले जाएंगे, क्योंकि मुझे पता है कि जुबली हिल्स एक नाम के लिए तो बहुत बड़ा नाम है, पर लेकिन अगर आप देखेंगे तो वहाँ पे डेवलपमेंट या कोई ज़्यादा कुछ हुआ नहीं है, काम बहुत है वहाँ पे काम करना। तो इंशाल्लाह अब हमारी गवर्नमेंट भी आई है, कांग्रेस पार्टी की गवर्नमेंट पावर में है, तो इंशाल्लाह हम ज़्यादा से ज़्यादा काम करेंगे और एक मॉडल कॉन्स्टिट्यूंसी बनाएंगे जुबली हिल्स को। हेल्थ इश्यूज़ पे काम करेंगे, ज़्यादातर वहाँ पे हेल्थ इश्यूज़ है, तो बहुत से सारे लोग बीमार पड़ते हैं, डेंगू से बीमार पड़ते हैं, लीवर प्रॉब्लम्स है, और बहुत लोग को तो लंग्स के भी प्रॉब्लम है। तो ऐसे लोग जहाँ लेते रहते हैं वहाँ पे बहुत मुश्किल कंडीशन है, बहुत मुश्किल तरीके से रहते हैं, तो हम उसको ज़्यादा से ज़्यादा दूर करने की कोशिश करेंगे। और मैं एक बार लास्ट में ये कहना चाहूँगा कि मैं जुबली हिल्स में रहूँगा, मैं कभी लोग जैसा कहते हैं कि अरे वो जुबली हिल्स आएंगे बस चलो ठीक है वापस चलेंगे, ऐसा नहीं होगा। कोई भी काम किसका హైదరాబాద్ లో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ జేఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి పదవికి ఎవరికి ఇచ్చినా ఉప ముఖ్యమంత్రి పదవి తమ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో మాట తప్పితే మాదిగలందరం తిరగబడతామని హెచ్చరించారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ మొదటి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణలో నిర్లక్ష్యం వహిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీని తగలబెట్టి 3 అమరులైన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసే దిశగా పనిచేయాలని కోరుతున్నామని తెలిపారు. ప్రకటించినటువంటి డిక్లరేషన్ ఆ గడ్డపై నుంచే అనేక కార్యక్రమాలు పాదయాత్రలు అనేకం చేసి ఆ రోజు ఆ డిక్లరేషన్ ప్రకటించి వైఎస్ గారు ముఖ్యమంత్రి అయిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించాడు. అదే స్ఫూర్తితోటి మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ వచ్చిన సందర్భంగా వారందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆ డిక్లరేషన్ లోపల ఏదైతే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచుతామన్నారు, దాన్ని తప్పకుండా తమ పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నో నిర్బంధాలు జరిగాయని మండిపడ్డారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఏమీ చేయలేదని విమర్శించారు. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అందుకే కేసీఆర్ పాలనకు ముగింపు పలకడానికి టీడీపీ సిపిఎం తెలంగాణ జనసమితి పార్టీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారన్నారు. 10 ఏళ్లుగా ఏమీ చేయలేని కేసీఆర్ ఇప్పుడు గెలిపిస్తే చేసేదేమీ లేదని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకువెళ్లడంలో విజయం సాధించిందని సిపిఐ నారాయణ అన్నారు. కేసీఆర్ పాలనలో టూరిజం శాఖలో 100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం మాదిరిని అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తగులబెట్టారని మండిపడ్డారు. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదన్నారు. పాత గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలు 100 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. దానికి ఎండీ ప్రధాన బాధ్యుడు, మంత్రి ప్రధాన బాధ్యుడు. మంత్రి ఎండీ లేకుండా 100 కోట్ల రూపాయలు మిస్యూజ్ కావడానికి అవకాశం లేదు. దాదాపు 35-40 హోటల్స్ లీజుకి ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన ల్యాండ్స్ని, టూరిజం ల్యాండ్స్ని లీజుకి ఇచ్చేశారు. రాష్ట్రం మొత్తం మీద అక్కడ జరిగింది. అందుకని రాబోయే ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే లేటెస్ట్ కరప్షన్. మింగ్జామ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వర్షం పడింది. హైదరాబాద్లోని మియాపూర్, కుకట్పల్లి, మూసాపేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్, మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వరావుపేట, నెలకొండపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, అల్లపల్లి, సత్తుపల్లిలో వర్షం పడుతోంది. వర్షంలో ఇల్లెందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికీ ఏపీలోని తీర ప్రాంతం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల గంటకు 90 కిలోమీటర్ల వేగానికి పైగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో మిజాంగ్ తుఫాను ముందుకు కదులుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేర్చుతూ ఇప్పుడున్న చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ప్రాంతీయ ఆంక్షలను నెరవేర్చడంలో భాగంగా తెలంగాణలో ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఉద్దేశాలు లక్ష్యంలో తెలిపింది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వల్ల అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. గిరిజన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలపై పరిశోధనలు చేయడానికి, ఈ విషయాల్లో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది పాటలు వేస్తుంది. గిరిజనుల చదువులపై దృష్టి సారించడంతో పాటు కేంద్ర విశ్వవిద్యాలయాలు చేసే ఇతర కార్యకలాపాలను ఈ వర్సిటీ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని వివరించింది. ఇందుకోసం 2009 సెంట్రల్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి అందులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరును చేర్చుతున్నట్లు వెల్లడించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాలలో 8,809.7 కోట్ల ఖర్చు చేస్తుంది. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 రోజుల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రోటోకాల్ కు అనుగుణంగా తాను చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గన్లు పడకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్వే, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునర్వాస కేంద్రాలకు ముందుగానే గుర్తించాలని సిఎస్ శాంతికుమారి సూచించారు. తెలంగాణలో హెల్త్ మీల్స్ పై రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ సమాధానమిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఉప ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ సర్వీసులను అందిస్తుందని తెలిపారు. ఉపయుక్తం కావడం కోసం మంత్లీ హెల్త్ మీల్స్ అనే కార్యక్రమాన్ని ఆజాద్ ఇక అమృత మహోత్సవం బ్యానర్లో నవంబర్ 2022 నుంచి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆయుష్మాన్ భవ ప్రచార కార్యక్రమంలో భాగంగా 17 సెప్టెంబర్ 2023న వీక్లీ హెల్త్ మీల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు హెల్త్ సర్వీసులు సంబంధించినటువంటి పథకాలు ప్రజా బాహుబాల్యంలోకి వెళ్లే విధంగా మెడికల్ కాలేజీల వద్ద, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వద్ద ఈ వీక్లీ హెల్త్ మీల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పెషాలిటీ సర్వీస్ అయిన గైనకాలజీ, పీడియాట్రిక్స్, సర్జరీలు, ఈఎన్టీ ఇలాంటి వాటి ప్రచారం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్, మే 2002లో బ్లాక్ హెల్త్ మిల్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 39,555 ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రావుల శ్రీధర్ రెడ్డి రాజీనామా చేశారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 26,000 పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటిని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడడం, రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు అయితే ఉంటాయో వాటికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం వచ్చింది. వారు కూడా ఏదైతే విద్యాశాఖలో మేము చేపట్టినటువంటి అనేక సంస్కరణలను, మౌలిక వసతులే కాకుండా
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం స్టార్ట్ చేశాం, రాగి జావా స్టార్ట్ చేశాం, పిల్లలకు యూనిఫామ్స్ కానివ్వండి, పాఠ్యపుస్తకాలు కానివ్వండి, నోటు పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చాం, ఎన్నో గ్రంథాలయాలు నిర్మించాం. ఈ రకంగా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కొనసాగించాలి, మరింత మంచి విద్యా వ్యవస్థను కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేపు పొద్దున పనిచేయాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు అందుకోవాలని చెప్పేసి వారికి కూడా మరి నేను ఒక తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ ఈ పదవికి రాజీనామా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ అభివృద్ధి కోసం అందరం పాటుపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లాయర్స్ ఫోరమ్స్ ఫర్ సోషల్ జస్టిస్ నాయకులు కోరారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని వారు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం సభ్యుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్నారని, కానీ 5% లేని అగ్రకులాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అంతేగాని 52% ఉన్న బీసీలు ఉప ముఖ్యమంత్రులే, 12% ఉన్న ఎస్టీలు ఉప ముఖ్యమంత్రి, 1% లేని వెలమలో ఇంతకాలం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు దొర అని చెప్పినావు కదా, మరి ఇప్పుడు నువ్వు పటేలు చేస్తావా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగా గెలిచిన అభ్యర్థులకు పాలన విధానాలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నుంచి కొత్తగా చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే వారిని ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వనున్నారన్నది తెలియాల్సి ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తవారు కావడంతో పాలన విధానం, హక్కులు, బాధ్యతలు లాంటి వివిధ విషయాలపై శిక్షణ ఇప్పించనున్నారు. అయితే ఈ ట్రైనింగ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరికి ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ సర్వీస్ అకాడమీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 2వ తేదీలోగా అప్లై చేసుకోవాలని తెలిపింది. ఓయూ పీహెచ్డీ విద్యార్థులు క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలలకు చెందిన పీజీ విద్యార్థులు అర్హులు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్ లో సాధించిన ర్యాంకు, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 4.5 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఓయూ వెబ్సైట్ లో సూచించిన దరఖాస్తును పూర్తి చేసి సర్టిఫికేట్ జిరాక్స్ ను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో డిసెంబర్ 2లోగా అందజేయాల్సి. పూర్తి వివరాలకు రామ్ గోపాల్పేట్ డివిజన్ వెంకటరావు నగర్ బస్తీవాడలో విద్యుత్ ప్రమాదం జరిగింది. అంగన్వాడీ కేంద్ర ఉపాధ్యాయురాలు రమ నివాసంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందిన వెంటనే స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. వెంటనే ఆర్థిక సహాయం 25,000 రూపాయలను మహిళకు అందించారు. అంటే నువ్వు మీరు వచ్చేటప్పుడు ఆలోచించినప్పుడు ఏమన్నా మన కుళ్ళ ఉండే నా లైఫ్ అయిపోతుంది కదా. నీళ్లు కొట్టద్దు, లోపల నీళ్లు కొడితే ఫైరింగ్ ఇంట్లో ఎవరైనా ఉన్నా తెలిసిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ చిగుళ్ల సురేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బుద్ధానగర్ లో నివాసం ఉంటున్న చిగుళ్ల సురేష్ ఎస్ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరి స్వస్థలం హన్మకొండగా గతంలో వరంగల్లో ఎస్పీఆర్ కళాశాలలో స్థాపించి ఆర్థికంగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కళాశాలను మూసివేశారు. 6 నెలల క్రితం నుండి ఫిర్జాదిగూడలోని బుద్ధానగర్ లో ఒంటరిగా నివాసం ఉంటూ ఎస్ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాటు సాగిన నియంత పాలన
అంతమైందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ నాయకులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసరావు, లచ్చిరెడ్లు మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించిన నాయకులపై వేధింపులు ప్రారంభమయ్యాయని అన్నారు. 2014 వరకు పెనంపై ఉన్న ఉద్యోగులు విశాఖ ఉక్కు కర్మాగారంలో మరిగే ఇనుములో పడ్డట్లు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వేధించడంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కాసిం రజ్వీ కంటే క్రూరుడని అన్నారు. సోమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసిన 5 నిమిషాలు కూడా ఉండకుండా తిరిగి తెలంగాణకు వచ్చి వేధింపులకు గురి చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్న మానసిక వేధింపులు ఇంకెవరు ఎదుర్కోలేరని అన్నారు. అప్పుడున్నటువంటి గవర్నర్ నరసింహన్ గారు మే చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్ర ప్రక్రియ మొదలు కాలేదు కాబట్టి జూన్ 2 కంటే ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు, జూన్ 2న ప్రభుత్వం ఏర్పడుతుందన్న గ్యారంటీ నేను ఇవ్వలేదనేటటువంటిది ముఖ్యమంత్రి గారికి చెప్పినటువంటి విషయం. మింగ్జామ్ తుఫాను ప్రభావంతో ముందు జాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. కొన్నిటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 8 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్న ఆయన ఆ తర్వాత వాతావరణం అనుకూలిస్తే తిరిగి పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 4న 101 రైలు, 5వ తేదీన 89 రైళ్లను, 6వ తేదీన 38 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితో 11 రైళ్లను దారి మళ్లించినట్లు, మరో 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. మింగ్జామ్ తుఫాను నేపథ్యంలో జీఎం అరుణ్ కుమార్ రైలు నిలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాగేడ్ తదితర 6 డివిజన్లను డిఆర్ఎంలతో దృశ్య మాధ్యమ వీక్షణ జరిపారు. తుఫాను నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ట్రాక్ రైల్వే కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి, సెక్షన్లోని రైల్వే ప్రభావితం చేసే ట్యాంకుల స్థానాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్లపై